హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ రెండు పోస్టులకి అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. మనం జాబ్లో జాయిన్ అయిన వెంటనే జాబ్ ఫస్ట్ మంత్ మనకి శాలరీ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి అయితే 36,493 రూపాయలు పర్ మంత్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 49,623 పర్ మంత్ శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకు అవసరం లేదు. జస్ట్ మన దగ్గర బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి, అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాదు ఇవి, అలాగే కాంట్రాక్టువల్ జాబ్స్ కూడా కాదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు పర్మనెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది, దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత, అన్ని వివరాలు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఇప్పుడే లైక్ చేయండి అండ్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది మనకి ఏదైతే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి మనం అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 1 ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 30 ఏప్రిల్ 2025 లోపు అప్లై చేసుకోవాలి. టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 33 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ నీరీ అనే సంస్థ, అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, మనకి చూసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ ఆఫీసులే చాలా చోట్ల ఉన్నాయి. అందులో హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ అనేది ఉంది. ఇవే కాకుండా ఈ హెడ్ ఆఫీసులే హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో ఉంటుంది. అండ్ జోనల్ ఆఫీసులు అనేవి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లో ఉన్నాయి. ఇవే కాకుండా దీనికి సంబంధించినటువంటి వివిధ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో, బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అవి దేశవ్యాప్తంగా విస్తరించబడి ఉన్నాయి. సో ఎక్కడో ఒక చోట వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, లేదా జోనల్ సెంటర్స్లో కానివ్వండి, లేదా ల్యాబొరేటరీస్లో కానివ్వండి, లేదా ఆఫీస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనకి ఈ జాబ్ పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఆంధ్ర, తెలంగాణకి సంబంధించినటువంటి అందరు క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ని 3 డిపార్ట్మెంట్స్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఇవి టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇవి 5 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఎన్ని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఒకసారి మీరు చూడవచ్చు. ఇక ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ ఉండాలి అండ్ అప్ టు 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏజ్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 సంవత్సరం వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ మనం చూసుకున్నట్లయితే, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి స్టార్టింగ్లో పర్ మంత్ మీకు 36,493 రూపాయలు పర్ మంత్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఆ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఏంటి అనేది చాలా
చాలామందికి ఇప్పటికే డౌట్ అనేది వచ్చి ఉంటుంది. సో దాని గురించి నేను వీడియోలో క్లియర్గా చెప్తాను, చూద్దురు. ఓకే, సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్. దీనికి మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ 2 ఉన్నాయి. 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ 49,623 రూపాయలు పర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లికెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది నేను మీకు ఫస్ట్ చెప్తాను చూడండి క్లియర్గా. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుంది అని చెప్పాను. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి టైపింగ్ ఉంటుంది అని చెప్పాను, టైపింగ్ టెస్ట్. ఆ టైపింగ్ టెస్ట్ ఏంటి అంటే టైపింగ్ ఎంత చేయాలి మీరు అంటే కంప్యూటర్లోనే టైపింగ్ చేయాలి, టైప్ రైటర్లో కాదు. 35 words per minute టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి ఇంగ్లీష్ అయితే. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ అనుకోండి 30 words per minute వచ్చినా కూడా సరిపోతుంది. అయితే చాలామందికి నాకు టైపింగ్ రాదు, మరి నేను దీనికి అప్లై చేసుకోవచ్చా అనేది డౌట్ అనేది ఉంటుంది. సో మీకు ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు టైపింగ్ రావాల్సిన అవసరం లేదు. మనకి ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఒక నెల రోజుల పాటు టైం అనేది ఇచ్చారు. దీని తర్వాత హాల్ టికెట్స్ రిలీజ్ చేయాలి. దానికి మళ్ళీగా 1 or 2 months టైం అనేది ఇస్తారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అంటే మనకి ఎగ్జామినేషన్ ఎవరెవరు క్వాలిఫై అయ్యారో అనేది లిస్ట్ అనేది విడుదల చేయాలి. దాని తర్వాత మనకి ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 6 months ఈజీగా పడుతుంది. ఆలోపు మీరు టైపింగ్ టెస్ట్ అనేది అంటే టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. 35 words per minute టైపింగ్ అనేది ఏం పెద్ద ఇబ్బంది కాదు. 1 నుంచి 2 నెలల్లో ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేయాలి, నాకు సూటబుల్ అవుతుంది అనుకొని టైపింగ్ రాదు అని ఎవరైతే స్కిప్ చేయాలనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక మొదటగా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 200 మార్కులతో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఈ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. 2 hours 30 minutes టైం అనేది ఇస్తారు. ఇందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటాయి. సో పేపర్ 1 వచ్చి మనకి 90 minutes టైం అనేది ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మెంటల్ ఎబిలిటీ అంటే అందులో అన్నీ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సొల్యూషనల్ జడ్జ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 100 questions అనేవి ఈ పేపర్ 1లో ఉంటాయి. 200 marksకి అంటే ఒక క్వశ్చన్కి 2 marks అనేది ఉంటుందన్నమాట. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. అంటే పేపర్ 1లో మాత్రం మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, అది మీరు గమనించాలి. సో నెక్స్ట్ వచ్చి పేపర్ 2. పేపర్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 questions ఉంటాయి. ఒక్క క్వశ్చన్కి ఇక్కడ 3 మార్కులు ఉంటుంది. టైం మాత్రం 60 minutes మాత్రమే ఉంటుంది. క్వశ్చన్స్ మాత్రం 100 ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్ కింద మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పేపర్ 2లో. పేపర్ 1లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, పేపర్ 2లో మాత్రం నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి, మీరు గమనించాలి. ఓకే, సో ఏంటి సిలబస్, జనరల్ అవేర్నెస్ సంబంధించి ఏంటి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఏంటి సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అంటే బేసిక్ నాలెడ్జ్ మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి వచ్చా రాదనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి పేపర్ 1 రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఇన్ నేచర్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. వాళ్ళకి అలాగే సెలక్షన్ కమిటీ విల్ ఫిక్స్ ద మినిమం కట్ ఆఫ్ మార్క్స్. పేపర్ 1లో మనకి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెడతారు. అండ్ పేపర్ 2 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ మినిమం థ్రెషోల్డ్. ఓకే, సో మనము మీ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో మీరు క్వాలిఫై అయ్యారా లేదా, దాని తర్వాత పేపర్ 1లో క్వాలిఫై అయ్యారా లేదా, దాని తర్వాత పేపర్ 2లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే పోస్టుకు సంబంధించి సేమ్ ఇట్లా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. టోటల్ 200 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో కూడా మనకి ఒక పేపరే ఉంటుందండి. రిటన్ ఎగ్జామినేషన్ అనేది జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఒక పేపరే. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 questions 50 marksకి, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marksకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 100 questions 100 marksకి. ఇక్కడ మాత్రం నెగిటివ్ మార్క్స్ అనేవి ప్రతి సెక్షన్లో కూడా ఉంటాయి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా మీకు హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే హిందీలో సపరేట్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన టైం డ్యూరేషన్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో
ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే మొదటగా ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, విమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంది. ₹1 కూడా వీళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹500 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఆ ఫీజు ఏ విధంగా పే చేయాలి అంటే మనకి ఇక్కడ ఆన్లైన్ పోర్టల్లోనే వీళ్ళు ఎస్బీఐ కలెక్ట్ అనే ఆప్షన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారు. సో మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసేటప్పుడే ఫీజు పే చేస్తే సరిపోతుంది. సో ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని neeri.res.in అనే వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైటిల్ దగ్గర మీ యొక్క పేరు ఇవన్నీ కూడా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయ్యి సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మనకు వస్తుంది. దాన్ని యూజ్ చేసి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని చెప్పి దాన్ని మళ్ళీ మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం అప్లై అనేది చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.